నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా వినాయక చవితి పండుగను బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. అలాగే మన విఘ్నేశ్వరుడు ఆశీస్సులు కూడా మీ అందరి మీద ఉండాలని, అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లోని వినాయక చవితి అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అండి. అమ్మ వాళ్ళు అయితే ఎప్పుడు కూడా దేవుడిని తీసుకొస్తారు కదా, మనం వినాయకుడిని తీసుకొస్తాం కదా, తీసుకొచ్చిన ఒకరోజు ఉంచుకుంటాము. తర్వాత ఈవినింగ్ అనిపేస్తాం కదండి, నిమజ్జనం చేస్తాం కదా. లేదంటే కొంతమంది 3 రోజులు ఉంచుకొని నిమజ్జనం చేస్తారు. అమ్మ వాళ్ళైతే అలా కాదనమాట. ఈరోజు మనం వినాయక చవితికి వినాయకుని తెచ్చుకుంటాం కదా, అది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా ఇంట్లో పూజలు చేస్తారండి ఆ వినాయకుడికి. మళ్ళీ ఆ వినాయకుడిని మళ్ళీ కొత్తగా వినాయకుడిని తీసుకొస్తారు కదా, ఆ వినాయకుడి నుంచి అప్పుడు ఈ సంవత్సరం తీసుకొచ్చిన వినాయకుడిని నెక్స్ట్ ఇయర్ నిమజ్జనం చేస్తారనమాట. డాడీ వాళ్ళ నాన్నగారు అంటే తాతయ్యలు అలాగే చేసేవారంట. అందుకని డాడీ వాళ్ళు కూడా అలాగే చేస్తారనమాట ఎప్పుడు కూడా. ఇక్కడైతే వినాయకుడికి ఇష్టమైనవి అన్నీ కూడా ఎంతో బాగా ఏంటిని చేశారు అని అంటే, అమ్మ నైవేద్యం కింద ఆడిదండి. చాలామంది ఆడిది అని అంటే కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది పాల తాలికలు అని అంటారు కదా, అదనమాట. అలాగే మా సైడ్ ఏంటంటే దాన్ని ఆడిదని అంటాము. అలాగే ఉండ్రాళ్ళు, చలివిడి, వడపప్పు, పానకము, పులిహోర, అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లము, అటుకులు, బెల్లం కూడా పెడతాం కదండి. అలాగే మేము అటుకులు, బెల్లము, పుట్నాల పప్పు ఇవన్నీ వేసి పెడతాం అనమాట. ఇలాగే ఇంకా పాల వెళ్ళేది చూసాం కదా. ఎప్పుడు కూడా డాడీయే కంపల్సరీగా వినాయక చవితి అంటే డాడీకి చాలా ఇష్టం అండి. ప్రతి వినాయక చవితికి కూడా ప్రతి పూజలోనే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు, కానీ వినాయక చవితి మొత్తం కూడా డాడీ అంత బాగా చేసుకుంటారనమాట. పాలు వెళ్ళవి అన్నీ తెచ్చి నీట్గా కట్టుకొని పూజ అది డాడీ చేసుకుంటారండి. నాకు కూడా వినాయక చవితి అంటే చాలా చాలా ఇష్టం అండి. పూజ కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ కుడుము కూడా పెట్టారనమాట. ఆవిరి కుడుము ఉంటుంది కదా, అలాగే విఘ్నేశ్వరుడికి చెరుకుగడ్డలు అంటే ఎంతో ఇష్టం కదా, అవి కూడా పెట్టారండి. మీ ఇంట్లో కూడా మీరు వినాయక చవితి అనేది ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు వర్షాలు కూడా చాలా ఎక్కువగా పడుతున్నాయి కదండి, బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడైతే ఈ రోజైతే మాత్రం నిన్నైతే వర్షం సాయంత్రం వరకు పడుతూనే ఉందండి. ఈ రోజైతే కొద్దిగా తుప్పర్లు పడ్డాయి. మేము ఉన్న చోట అయితే అంత ఎక్కువగా అయితే ఏమీ పడలేదు, కానీ మబ్బు అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ మేము మా సైడ్ అయితే ఇన్నాళ్ళ హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదండి. అప్పుడైతే అక్కడ పత్తిర్లు అవి కొనేటప్పుడు కొబ్బరి పువ్వు అయితే అంతగా దొరికేది కాదండి. ఇక్కడ మనకి వైజాగ్లో అయితే కొబ్బరి పువ్వు అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాం అనమాట. అమ్మ అయితే మాకు ఇలాగా ప్రసాదం పంపించిందనమాట. పులిహోర అలాగే ఆడిది పంపించింది మాకు, అలాగే అత్తయ్య వాళ్ళకి. ఇంక డాడీ వచ్చారనమాట. ఇంక ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఆడిదంటే మాత్రం చాలా చాలా ఇష్టం అండి. ముందే చెప్పానమాట, తీపి అనేది కొద్దిగా ఎక్కువ వేసి, కొబ్బరి ముక్కలు ఎక్కువ వేసి చేయండి మమ్మీ అని చెప్పాను. అలాగే చేశారు, చాలా బాగుంది. ఇక్కడైతే పులిహోర అండి. ఇది ఆడిది చూపించాను కదా, అదే కొంతమంది ఉండ్రాల పాయసం అని అంటారు కదా, కొంతమంది పాలు అయితే వేసి చేస్తారండి. అమ్మ అయితే మేము పాలు అయితే వేయమండి, ఓన్లీ బెల్లమే అనమాట. బెల్లం వేస్తాము, పాలు అయితే వేయము. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఒకేలా ఉంటుంది. ఇలాగ శనగలు కూడా శనగలు పెడతాం కదండి, ఉడకబెట్టిన శనగలు అయితే పెడతాం మేము వినాయకుడికి. అలాగే ఉండ్రాళ్ళు, అక్క అయితే ఉండ్రాళ్ళు ఎక్కువగా తింటుంది. నేను ఆడి తింటానండి, ఉండ్రాళ్ళు అయితే ఇంత ఎక్కువగా తిన్నాను. ఇంకా సాయంత్రం అయితే ఇంకా బయటికి వెళ్ళాను అనమాట. వినాయకుల్ని చూద్దాం కదా అని చెప్పేసి బయటికి వెళ్ళాను. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను వినాయక చవితి రోజు సాయంత్రం పూట బయటికి వెళ్ళి వినాయకుల్ని పెడతారు కదా, వినాయకుల్ని అయితే చూడడం కానీ వెళ్ళాము. కానీ అసలు వినాయకుల్ని అయితే అసలు ఎక్కువ చోట పెట్టలేదండి. మేము ఉన్న ఏరియా సైడ్ అయితే అక్కడక్కడే పెట్టారు.
ఇప్పుడు మేము వెళ్తున్న స్ట్రీట్‌లో కూడా ప్రతి సంవత్సరం పెట్టేవారండి. కానీ ఈ సంవత్సరం అయితే ఇప్పుడు చూసారు కదా! ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా! కరెక్ట్‌గా ఇక్కడే అయితే పెట్టేవారనమాట వినాయకుడిని. కానీ ఈ సంవత్సరం అయితే పెట్టలేదు. ఎందుకో మరి తెలీదండి. ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నారనమాట. అక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఇంక తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళాము. అక్కడ కూడా బుజ్జి గణపయ్య చాలా చాలా బాగున్నారండి. చాలా తక్కువ ఉన్నాయండి. అసలైతే లేవు, ఎక్కడ కూడా అంత ఎక్కువగా పెట్టలేదు. మరి వర్షాల వల్ల వాటి వల్ల ఏంటో తెలియదు కానండి, అంత ఎక్కువగా అయితే పెట్టలేదనమాట. అక్కడక్కడే ఉన్నాయి. ఇక్కడైతే చిన్నపిల్లలండి, చిన్నపిల్లలు అందరూ కలిసి పెట్టారు. చాలా బాగుందనమాట వినాయకుడైతే. ఇదిగో చూసారు కదా ఎంత బాగుందో. చాలా చాలా బాగున్నాడండి బుజ్జి గణపయ్య. కూర్చొని ఎంత అందంగా ఉన్నారో. ఇక్కడ ఒక గణపయ్య ఉన్నారు. ఇక్కడైతే ఇంకా నిన్న ఆల్రెడీ అమ్మినవి ఉంటాయి కదండి, పత్తెర్లు అవి అన్నీ కూడా. ఇంకా మిగిలినవి అనుకుంటాను అన్నీ కూడా ఇంకా అక్కడికక్కడే వదిలేసి అయితే వెళ్ళిపోయారు అమ్ముకునే వాళ్ళు. మళ్ళీ ఒక దగ్గర అయితే ఇలా చిన్న వినాయకుడిని అయితే పెట్టారు. చాలా బాగుందండి. అది కూడా షూట్ చేశాను. అదిగో చూసారు కదా. ఇక్కడైతే వినాయకుడిని వ్యాన్‌లో అయితే పెట్టారండి. చక్కగా అనకూడదు కానీ అనిపేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా అయితే ఉంటది. ఇక్కడైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట. ఇక్కడ చూసారు కదా కుక్క పిల్లలు మొన్న చూపించాను కదండి. ఇప్పుడైతే కొద్దిగా నడుస్తున్నాయన్నమాట. ఇంకా అవి చాలా అల్లరి చేస్తున్నాయి. అవి మీకు చూపిద్దాం కదా అని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. చూడండి అవి అయితే చెప్పులు, బూట్లు అవి అయితే తీసుకొచ్చేస్తున్నాయి. ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తున్నాయో తెలీదు కానీ. చూడండి అవన్నీ ఎలా తిరుగుతున్నాయో. అక్కడ లోపల ఒక క్లాత్ ఉందండి. ఆ క్లాత్‌ని అయితే తీసుకొచ్చేసాయి అనమాట బయటికి. అవి అలా చాలా బాగా ఆడుకున్నాయండి. ఒకదాని మీద ఒకటి పడిపోతూ, ఒకటొకటి కొట్టేసుకుంటూ కూడాను. ఇక్కడ నేను వీడియో తీస్తుంటుంటే నా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. కాళ్ళ దగ్గరకు వచ్చేసి కాలైతే నాకేస్తుంది. ఇక్కడ తర్వాత జామ చెట్టు ఉంది కదండి. జామకాయలు అయితే వెళ్ళిన తర్వాత కంపల్సరీగా ఏదో ఒక కోస్తానమాట. ఇది చిన్న కాయ కానీ బాగా పండిందనమాట. అందుకని కోసాము. ఇంకా పైన అయితే ఉండిపోయాయండి జాంకాయలు. అవి అందలేదన్నమాట. ట్రై చేసాం కానీ అసలు అందలేదు, అవి వదిలేసాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.